జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 27వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కూడారై వెళ్ళుం సీరు గోవింద ఉందన్నై పాడి పறை கொண்டு யாம் பெரு செம்மானும் நாடு புகழும் பரிசினால் நன்னாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்னனைய பல்கலனும் யாமணிவோம் ஆடை எடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்தும் முழங்கை வழிவார కూడిరుందు కుళరిందేలో రెంబాబాయ్. కూడని వారిని కూడా తన కళ్యాణ గుణాలతో జయించే గోవింద నిన్ను కీర్తించి పరయనే వాయిద్యాన్ని పొంది ఈ లోకమంతా కీర్తించేలా మంచి సన్మానం మేము పొందాలి. చేతికి గాజులు, భుజాలకు వంకీలు, చెవులకు దిద్దులు, కాళ్లకు ధరించే ఆభరణాలు, ఇలా పలు ఆభరణాలు మేము అలంకరించుకోవాలి. మంచి వస్త్రాలు మేము ధరించాలి. ఇంకా తర్వాత పాలు, అన్నము, నెయ్యి, బెల్లం వేసి ఆ పాయసం మోచేతుల దాకా ధారగా కారుతుండగా నీతో ఆ పాయసాన్ని భుజించి నిన్ను స్తుతించాలి అని తిరుప్పావై వ్రతం చేసినందుకు ఫలితం కోరుతున్నారు మన గోదాగోష్ఠి. కూడారై అంటే ఎవరు? కూడార్ అంటే సర్వేశ్వరుని చేరుటకు ఇష్టపడని వారు అంటే ఎవరు? రాక్షసులు. గోవింద అంటే అర్థమేమిటి? గం విందతి ఇది గోవింద, గోవులను లేక వేదములను రక్షించేవాడు. కూడిరుందు అనే దానికి స్వాపదేశార్థం ఏమిటి అంటే ఒకటిగా స్వామి యొక్క గుణానుభవం చెయ్యకూడదు, గోష్ఠిగా చెయ్యాలి అని అర్థం. గోదమ్మ ఎలాంటి సన్మానం కోరుకుందో తెలుసా? రావణ సంహారం అయింది. విభీషణుడిచ్చిన పుష్పక విమానంలో నందిగ్రామం నుంచి భరతుణ్ణి తీసుకొని వచ్చి అయోధ్యకు సీతారాములకు అద్భుతమానంగా పట్టాభిషేకం జరిగింది. అందరూ కానుకలిచ్చారు. ఇంద్రుడు ముత్యాల హారాన్ని ఇస్తే సీతమ్మ మదిలో ఏమనుకుంటుందో రామయ్యకి అర్థమయ్యింది. ఈ హారాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటావో ఇవ్వు సీత అని అన్నారు. అప్పుడు సీతమ్మ హనుమకు ఈ ముత్యాల హారాన్ని ప్రసాదించారు. అక్కడ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు, జాంబవంతుడు ఉన్నా కూడా హనుమకి అనుగ్రహించారు. కానీ హనుమంతుడు ఆ హారాన్ని కొరకలేదు. రామయ్య లేడు అని వద్దు అని అనలేదు, జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఇలాంటి సన్మానం కావాలి కన్నా అని కోరుకున్నారు మన గోదమ్మ. రామానుజాచార్యులు గోదమ్మ చేసిన మొక్కుని ఈ రోజే తీర్చారు తిరుమాలిరం సోలై మలైలో వేంచేసి ఉన్న అழగరికి. అందుకే ఈరోజు ప్రతి వైష్ణవ ఆలయాలలో 108 గంగాళాలతో పాల పాయసాన్ని మరియు వెన్నని స్వామికి ఆరగింపు చేస్తారు. ఈ రోజు నుంచి 3 రోజుల దాకా గోవింద అనే నామ సంకీర్తనని అనుగ్రహించారు మన గోదమ్మ. గోవింద అనటం ద్వారా తిరుమలను కీర్తించింది గోదాదేవి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.